సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షను ఒక గదిలోని లేదా కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఒక పెద్ద హాల్లోనో నిర్వహిస్తారు. కానీ ఒడిశా సంబల్పూర్ జిల్లాలో హోంగార్డు ఎంపిక పరీక్షను ఏకంగా ఒక ఎయిర్ స్ట్రిప్పై జరిపారు. జిల్లాలోని 187 హోంగార్డు ఉద్యోగాలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి 8,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ నెల 16న హీరాకుడ్ ఎయిర్ స్ట్రిప్పై ఎంపిక పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్లలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ జరిగిందని ఎస్పీ తెలిపారు. రాత పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సజావుగా జరిగేందుకే అందరికీ ఒకేసారి ఎయిర్ స్ట్రిప్పై ఎంపిక పరీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే కనీస విద్యార్హత 5వ తరగతి ఉన్న ఈ ఉద్యోగానికి ఉన్నత విద్యావంతులైన యువతలు హాజరు కావడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించింది.